తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు సినిమా కన్నా కూడా ఎక్కువ డ్రామాటిక్ గా మారిపోయాయి. తెరపై హీరోలైన పవన్ కళ్యాణ్, విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలో కొత్త సీన్లు రాస్తున్నారు. కరూర్ దుర్ఘటన తరువాత వెనుకడుగు వేసినప్పటి నుంచి విజయ్ ఒక్క ఫోన్ కాల్ తో మళ్లీ గేమ్ లోకి వచ్చేశాడు. ఆ కాల్ చేసినది ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కరూర్ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనతో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన విజయ్ పవన్ కళ్యాణ్ ఫోన్తో మళ్లీ హాట్ టాపిక్ అయ్యాడు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే పూర్తి విజయం దక్కుతుందని, కూటమిలో ఉంటే ఛాన్స్ ఎక్కువని పవన్ సలహా ఇచ్చారట. తన సోదరుడు చిరంజీవి అనుభవాన్ని ఉదాహరణగా చూపిస్తూ రాజకీయాల్లో ఒంటరిగా బరిలోకి దిగడం పెద్ద విషయం కాదు, సమయానుకూలంగా ముందుకు పోవాలి అన్నట్లు ప్రచారం. అన్నాడీఎంకే బీజేపీ కూటమితో పోటీ చేస్తే తనలా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కొచ్చునని, ఒకవేళ ఓడిపోతే కనీసం ప్రతిపక్ష నేతగానైనా నిలవచ్చునని సూచించారట పవన్. ఈ కాల్ తర్వాత విజయ్ మళ్లీ పునరాలోచనలో పడ్డాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఫోన్ కథ ఇక్కడితో ముగియలేదు. వెంటనే రంగంలోకి దిగారు అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి. ఈ నెల 6న విజయ్తో స్వయంగా మాట్లాడి ఒకే గొడుగు కింద నిలుద్దాం, కలిసి పోటీ చేద్దాం అని ఆహ్వానం పలికారట. స్పందించిన విజయ్ సంక్రాంతిలోపు నిర్ణయం చెప్తారని సూటిగానే చెప్పారట. దాంతో అన్నాడీఎంకే సభలో టీవీకే జెండాలు ఎగురుతున్నాయి. తాజా పరిణామాలను విజయ్ ఖండించకపోవడంతో కూటమి రూమర్స్ కి మరింత బలం చేకూరింది. దీంతో ఇప్పుడు తమిళ రాజకీయాలు అన్నీ విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. గానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ లోనూ గందరగోళం మొదలైంది. డీఎంకేతో పొత్తా లేక టీవీకేతో కొత్త జట్టా? తమిళ కాంగ్రెస్ లో విభేదాలు ఉధృతం అయ్యాయి. ఒక వర్గం మాత్రం విజయ్తో పొత్తే భవిష్యత్తు అని గట్టిగా చెబుతోంది. అదే సిగ్నల్ ఢిల్లీకి కూడా వెళ్లిందట. రాహుల్ గాంధీ కూడా కరూర్ ఘటన తర్వాత విజయ్ కి ఫోన్ చేసి సానుభూతి తెలిపినట్టు సమాచారం. విజయ్ కు రాహుల్ గాంధీ ఫోన్ కాల్, దాని సౌండ్ ఇప్పుడు చెన్నై నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తోంది. సినిమాలో హీరో డైలాగ్ కి చప్పట్లు కొడతారు, కానీ రాజకీయాల్లో హీరో ఫోన్ కాల్ కి పార్టీలు కదిలిపోతున్నాయి. పవన్ కళ్యాణ్, విజయ్ మధ్య ఫోన్ సంభాషణ, పళనిస్వామి ఆహ్వానం, కాంగ్రెస్ ఆలోచనలు ఇవన్నీ కలిసి తమిళ రాజకీయాల్లో కొత్త పొలిటికల్ ఫ్రేమ్ ని రూపొందిస్తున్నాయి. విజయ్ ఫోన్ కథ తమిళ రాజకీయాల్లో కొత్త చాప్టర్ కు మొదటి పేజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.